పేరేంది బే? అమ్మాయి సార్. అమ్మాయి అక్క? అదేం పేర్రా? సార్ నేను పుట్టినప్పుడు ఏడవకుండా అమాయకంగా చూసాను సార్, అందుకే అమాయకం పేరు పెట్టారు. అబ్బో, నీ పేరేంట్రా? రాజు సార్. రాజా? ఏ ఊరికిరా? జోక్ బాగుంది సార్, నవ్వమంటారా? సార్ వాడు జూనియరే సార్. I'm your brother, yeah. You give me your claws, fight for the cause. We eagle in the sky, bullshit on the sky. Yeah. Hey, itrara. On the way, he's on the way. Break your bones and throw them away. No, you can't get away. He's gonna get you in. ఆ షర్ట్ ఏంట్రా? ఆ ప్యాంట్ ఏంటి బే? ఆ గ్లాసెస్ ఏంట్రా? సర్లే నువ్వే అడుగు. నీ గెటప్ ఏం బాగాలేదురా, మ్యాచ్ ఆడదాం. ఇదేంట్రా కుక్కు గోల్స్ కట్ చేసుకొని వచ్చినట్టు? వీడిందా నుంచి ఏంట్రా ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. ఈ సంగతి ఏం చూడరా. పవన్ కళ్యాణ్ అనుకుంటా అబే. సార్ మీ దాంట్లో బుక్ ఉంది సార్. అయితే తొందర హాస్పిటల్ తీసుకెళ్ళండి రా. ఓర్ నాయన, ఇక్కడ ఉంటే డేంజర్, ఎస్కేప్ అయిపోవడం బెటర్ రా. భలే మేనేజ్ చేసావురా. ఇంతకీ ఏం పెట్టావు నోట్లో? బీట్రూట్ జ్యూస్ మామా. సీనియర్స్ నటించలేక చస్తున్నారా బాబు. అయినా బీటెక్ అంటే మినిమం కలరింగ్ ఉండాలిరా. మన కాలేజీలో ఎక్కడరా? ఎక్కడ? ఇక్కడ. Your beautiful smile, your beautiful eyes, you're nothing but grace. ఏముందో నవ్వే కన్నుల్లో. పడిపోయాను రా. ఆ అమ్మాయి నీకు. అయినా విరాట్ కోహ్లీ గాడు క్రికెట్లో స్టార్ అవ్వాలని కూడా తప్పులేదురా, టెన్నిస్లో అవ్వడమే తప్పు. డిస్కరేజ్ చేయకరా మామ. ఇండక్టర్ కెపాసిటీ అయినా, కెపాసిటీ ఇండక్టర్ అయినా నీ పెళ్ళి నేను చేస్తామమ్మ. ఫ్రెండ్ రా, రేపే వెళ్ళి ప్రపోజ్ చేసేస్తాను రా. ఈ రోజుల్లో అమ్మాయిని ప్రపోజ్ చేసి పువ్వు ఇచ్చే లోపల ఇంకొకరు పడిపోతున్నారు రా. ఇప్పుడే వెళ్ళి ప్రపోజ్ చేసి రూమ్కి వచ్చి పార్టీ చేసుకున్నాం. అరే ఇట్రారా. అంటే నేను సూర్యవంశంలో విక్టరీ వెంకటేష్, తమ కుమారి మీనా. నాకు తెలియకుంటే నా ఆశీర్వాదం తీసుకొని ఐఏఎస్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను. పెద్ద పడ్రామాలు ఆడద్దు, వెళ్ళు. ఎందో ఈ తిక్క తిక్క పనులు. కొంచెము పెట్టు చూపినా, కొంచెము కొంచెము గుట్టు విప్పినా, కొంచెము కసురుకున్నా, మరి కొంచెము కొంచెము కొసరి నవ్వినా. నీ గుండె లోతునా భూతత్వమేయనా, ఏదో మూలన నన్నే చూడా. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరేంటి? సంజన. ఐ లవ్ యూ. బాయ్. ఏ హాస్ని ఆగు, ఏం మాట్లాడుతున్నావు? ప్లీజ్, నాకు అర్థం కాలేదు. క్లియర్ గా చెప్పు. చెప్పకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? ఏం చెప్తున్నావు? ఇంత ఈజీగా పడిపోయిందేంట్రా? పడిపోయిందిరా. ఏమైందిరా? ఏముంది, స్టైల్గా ప్రపోజ్ చేసా పడిపోయింది.
అసలు ఈ జనరేషన్ అమ్మాయిలు అసలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారో ఎందుకు కట్ చేస్తారో వాళ్ళకి తెలియదు, మనకి తెలియదు. రేపు బయటికి వెళ్తున్నావురా? అప్పుడే స్టార్ట్ అయిందిగా, రేపటి నుంచి ఈ రోజుల్లో ఈ రోజుల్లో జంటే లేని ఒంటరి పక్షి ఉండబోదురో ఈ రోజుల్లో. రాతే రాసి ఉంటాడయ్యో అయినున్నోడు నీ ఫ్యూచర్ లో. నడిచేటి దారుల్లో తిరిగేటి మలపుల్లో చేరుతావు నీ మజిలీ. ట్రింగ్ 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 ఈ రోజుల్లో కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం. ఒకసారి డార్లింగ్ ఫోన్ చేసుకుందాం. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. ఏంటి ఎంగేజ్ వస్తుంది? A square B square A plus B whole square. Tom and Jerry. సంజయ్ ఎవర్రా బాబు? ఈ అమ్మాయికి ఏడి పొద్దు పొద్దున్నే. సంజయ 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 అరే ఇది నీ ఫోన్ రా, నా ఫోన్ ఇవ్వరా. ఆగరా, ఈ ల్యాప్టాప్ ఏంది, ఈ డబ్బా ఏంది, ఎంత చదివినా 100 కంటే ఎక్కువ రావు కదరా. సర్లేరా. యాడికి? ఓ సంజు ఆన్లైన్లో ఉంది. గుడ్ బై. అవునండి, ఇది బ్రేకప్ సీనే. ఏమైందో నాకు తెలియదు కానీ మన హీరోయిన్ మన హీరోకి జర్కిచ్చింది. దెబ్బకి దిమ్మ తిరిగి మన హీరో ఎలా అవుతాడు? ఇందాక నేను టైటిల్స్ పడేటప్పుడు చూపించానే, అలా అవుతాడు. ప్రస్తుతానికి ఇది ఫిక్స్ అయిపోయి చూడండి చెప్తాను. మనోజ్ కూడా ఏంట్రా రోజు రోజుకి దేవదాస్తో తయారవుతాడు. ఏమరా బాబు, అని చెప్పాను నేను అమ్మాయిని వదిలేమని, అయినా వాళ్ళు వదలట్లేదు. నువ్వు ఒకసారి చెప్పు చూడు. ఏం బాగా రెడీ అవుతున్నావు? ఇక్కడికి నేనా? షాపింగ్ రా. A square B square A plus B whole square. Tom and Jerry war a key 8 mine I don't care. Attack attack yelka pilli meera ke. డార్లింగ్ వసిన డార్లింగ్. హలో హలో రాజు, అమ్మాయికి ఎక్కడరా? అసలు కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లా. షాపింగ్కి వెళ్ళాడు రాడు. షాపింగా? రే అమ్మాయక్, షాపింగ్ అంటావేంట్రా? వాడు ఇక్కడే ఉండే. అవునా? మరి నాకేంటి షాపింగ్ అని చెప్పాడు. A square B square A plus B whole square. Tom and Jerry war a key 8 mine I don't care. హలో హలో ఎవరు? సంజనానా?
మన హీరోయిన్ సంజన ఆ మైక్ గార్డ్ మర్చిపోయి నా ఫోన్కి కాల్ చేసి ఏంటా మైక్ డార్లింగ్ కలుద్దామని చెప్పి ఇంకా రాలేదు అని అనేసరికి మన రాజుకు కూడా మ్యాటర్ అంతా స్లోగా అర్థమైపోయింది. వీడు అమ్మాయి కాదురా బాబు, అమ్మాయి అక్క. అమ్మాయి అక్క ఏంటి అప్పుడే షాపింగ్ అయిపోయిందా? అది ఫోన్ మర్చిపోయారా రూమ్లో? ఫోన్ అంటే గుర్తొచ్చింది, సంజయ్ ఫోన్ చేశాడు. సంజయ్ ఫోన్ ఎత్తావా? మస్తు యాక్ట్ చేస్తున్నావురా. ఇప్పుడు చెప్పరా నిజం, చెప్పు. నీ అసలు ఆ రోజు మనోజ్ గడే కాదు, నేను పడిపోయా. ఆ విషయం మీకు చెప్పేలోపే మనోజ్ గడే ఒక పెద్ద షాక్ ఇచ్చాడు. డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి ఒప్పుకోదనుకున్నాను, కానీ అది ఒప్పేసుకుంది. నాకు మరో షాక్ తగిలింది. ఎలాగోలా ఇద్దరిని ఇడగొట్టి ఆ అమ్మాయిని నా వాళ్ళలో పడేసుకుందాం అనుకున్నా. చదువులో నాకున్న ట్యాన్ని యూజ్ చేసుకొని ఆ అమ్మాయి దగ్గర మొదటిగా మేము ఉండే లేని చెప్పి వాళ్ళిద్దరిని దూరం చేసిన. అసలు మనోజ్ గారికి అమ్మాయి పైన ఉందో అట్రాక్షన్, అమ్మాయికి మనోజ్ పైన ఉంది ఇంకో అట్రాక్షన్, నీకు అమ్మాయి పైన ఉంది మరొక అట్రాక్షన్. ఇలాంటి మీనింగ్లెస్ ఫీలింగ్ కోసం మీనింగ్ఫుల్ ఫ్రెండ్షిప్కి మీనింగ్ లేకుండా చేసే కదరా మీనింగ్లెస్ వెళ్ళాం. అయినా నువ్వు చెడు చేద్దామని చూసాక కూడా అది మంచి జరిగింది కదా. ఈ విషయం మనోజ్ గారికి తెలిస్తే అమ్మాయిని ఈజీగా మర్చిపోతాడు. మనోజ్, ఏ మనోజ్, మనోజ్, ఏ మనోజ్. ఈ మాత్రం దానికి చచ్చిపోవాలరా? లాగి పెట్టి కొట్టావు కదరా, అది జస్ట్ సిరప్ రా. ఇందాక ఏదో ఆశపడ్డాను కానీ నాకు తెలుసు నువ్వు సూసైడ్ చేసుకోవాలి. అయినా నువ్వు అంత తిరుక్కోవడం కాదురా, నేను తిరుక్కోలేరా. చెప్పాలంటే నేను సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాను రా, కానీ చేసుకునే ముందు ఒక్క క్షణం ఆలోచించాను రా. అమ్మ, నాన్న, నా ఫ్రెండ్స్, నా కెరియర్ కంటే నాకు అమ్మాయి పెద్ద ఇంపార్టెంట్ కాదనిపించింది రా. ఇవన్నీ వదిలేసి నేను ఎందుకు రా అమ్మాయి కోసం సూసైడ్ చేసుకోవాలి? చాలామంది నాలాగా ఆ ఒక్క క్షణం ఆలోచించకుండా సూసైడ్ చేసుకుంటున్నారు రా. కానీ ఆ ఒక్క క్షణం ఆలోచిస్తే వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేస్తున్నారో వాళ్ళకే తెలుస్తుంది. సూసైడ్ ఈజ్ క్రైమ్. నువ్వు చావటం, అమ్మాయిని చంపడం పెద్ద ఫ్యాషన్ అనుకోవద్దు, సచ్చినా చావాలనుకోవద్దు. చాలిక పద. అసలు విషయం చెప్పడం మర్చిపోయా. ఆ అమ్మాయికి గాడు అదండి సంగతి. జీవితంలో ఇలాంటివి చాలా వస్తాయండి. ఇది లవ్ జరగవచ్చు, లేక ఎగ్జామ్ జరగవచ్చు, లేకపోతే జాబ్ జరగవచ్చు. ఆ మాత్రం దానికి తప్పుడు నిర్ణయాలు తీసుకొని మీకోసమే బతుకుతున్న వాళ్ళని బాధ పెట్టద్దు. మీకు బోర్ కొట్టిస్తే సారీ అండి, లేకపోతే హ్యాపీ అండి.